హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అమ్మా నాన్న మీకెన్ని మార్కులు? ఇదేంటి అమ్మా నాన్నగా మార్కులు ఏంటి? మరి కామన్గా మనం డిస్కస్ చేసుకుంటుంటామండి. మా అబ్బాయికి 100కి ఈసారి 1 మార్కు తగ్గిందని, లేదా ఈసారి మా అమ్మాయి స్కూల్ టాపర్గా నిలిచింది అని పిల్లల గురించి చెప్తుంటాం కదా. మరి తల్లిదండ్రులుగా మనకెన్ని మార్కులు? వారిని తీర్చిదిద్దడంలో మన ర్యాంక్ ఎంత? వాళ్ళ ప్రవర్తనను మార్చడంలో మన ప్రతిభ ఏపాటిది? జీవిత విలువల్ని నేర్పించడంలో మీరెక్కడున్నారు? ఓసారి సమీక్షించుకుందామా? పిల్లలకు ఆస్తులు అంతస్తులను వారసత్వంగా ఇవ్వడం ఎలా ఉన్నా, తమ అనుభవాలను పాఠాలుగా బోధించి వారిలో జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తే తల్లిదండ్రులుగా విజయం అందుకున్నట్లే. మనం పిల్లలకు నేర్పించినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. అంటే వారి పెంపకంలో మనకెన్ని మార్కులు మనమే తేల్చుకోవచ్చండి. ఉదాహరణకు వ్యక్తిగతంగా, ఇప్పుడు వ్యక్తిగతంగా చూసినట్టయితే ఇంటి పనుల్లో చొరవ తీసుకునేలా చేస్తున్నారా? ఇప్పుడు నిద్ర లేవటం, సూర్యోదయానికన్నా ముందు వ్యాయామం, యోగా, పోషకాహారం వారికి అలవాటు చేస్తున్నామా? జీవితంపై మంచి ప్రభావం చూపే అలవాట్లను ప్రోత్సహిస్తున్నారా? వేటికి ఎస్ అనాలో, ఎప్పుడు నో చెప్పాలో వారికి చెప్తున్నామా? ఇది వ్యక్తిగతమైనటువంటి, దీన్ని మనం సమీక్షించుకోవాలి. తర్వాత సమయపాలన గురించి, సమయం ఎంత విలువైందో చెప్పి దాన్ని సద్వినియోగం చేసుకునేలా చూస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. సమయానికి పనులు పూర్తి చేస్తే వారిని మెచ్చుకుంటున్నారా? ప్రోత్సాహకాలు ఇస్తున్నారా? ఇవన్నీ కూడా నిద్ర లేవడం నుంచి నిద్రపోయే వరకు అన్ని పనులు రోజు ఒకే సమయానికి పిల్లలు చేస్తున్నారా? పనుల ప్రాధాన్యతను బట్టి వారు పూర్తి చేసేలా అలవాటు చేస్తున్నారా? ఇవన్నీ కూడా పిల్లలకు టైం సెన్స్ అనేటువంటిది నేర్పినట్లయితే సానుకూల ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని వివరిస్తున్నామా లేదా అని చూడాలి. అదేవిధంగా సానుకూల దృక్పథం అండి, పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు పిల్లల్లో సానుకూల ఆలోచనలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వివిధ సంఘటన ద్వారా వివరించాలి. మన సమాజంలో నిత్యం వార్తల్లో మనం ఎన్నో సోషల్ మీడియా ద్వారా మంచి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి సంఘటనలు చూస్తుంటున్నాం. వాటిని వివరించడం, వైఫల్యం ముగింపు కాదు, అభివృద్ధికి దారి తీసేటువంటి ఒక మెట్టు అని వారికి మనం పాఠాల మాదిరిగా బోధిస్తున్నామా లేదా? పిల్లలతో ఈ పని బాగా చేస్తున్నావు, నువ్వు దేన్నైనా అవలీలగా చేయగలవు అంటున్నారా? సానుకూల దృక్పథంతో మార్పును అంగీకరించాలని హితవు పలుకుతున్నారా? మీరు ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే అద్భుతాలు సృష్టించగలుగుతారని వారికి తెలియజేస్తున్నారా? ఇది మనం సానుకూల దృక్పథం గురించి వివరించాలి. తర్వాత ఆర్థికం అండి. ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే మనీ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని చెప్పారా? పొదుపు మదుపుల గురించి అవగాహన కల్పిస్తున్నారా? అదే సమయంలో బంధాలు కూడా విలువైనవని చెబుతున్నారా? వృధా ఖర్చులు చేస్తుంటే వారిని నియంత్రిస్తున్నారా? సంపదతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని ఉద్బోధ చేశారా? ఇవి ఆర్థికపరమైన విషయాలు పిల్లల్ని నేర్పే విధంగా, నేర్చుకునే విధంగా చేయాలండి. ఇక నైతిక విలువల విషయంలో పిల్లలు క్షమ, సహనం, ఉదారత వంటి పిల్లలకు నేర్పుతుండాలి. పంచతంత్ర వంటి పుస్తకాల్లోని కథలలోని నీతి పాఠాలు నేర్పుతున్నారా? పుట్టినరోజు నాడు వృద్ధులకు, అనాథలకు సాయం చేయడం వంటివి చేస్తున్నారా? ఈరోజు చేసిన మంచి పని ఏంటి అంటూ వారిని అడగడం ద్వారా ప్రేరణ ఇస్తున్నారా? మనం ఈ భిన్నంగా ఉన్న ఇతరుల అభిప్రాయాలను గౌరవించే విధంగా చేస్తున్నారా అనేటువంటిది నైతిక విలువలలో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా స్వీయ నియంత్రణ, ఎప్పటికప్పుడు అంటే పిల్లల్ని ఈ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోలింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఎప్పటి పనులను అప్పుడు చేసేలా ప్రోత్సహించడం, చెడు సవాసాల జోలికి వెళ్ళొద్దని హితబోధ చేయడం, గౌరవం ఇవ్వని చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన పనే లేదని చెప్పి స్పృహ కలిగించడం, ఇతరులను మెప్పించడం కోసం సమయాన్ని వృధా చేయవద్దని చెప్పడం, సామాజిక మాధ్యమాల వాడకం అతి వల్ల ఆ, ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పి వివరించడం, ఇవన్నీ స్వీయ నియంత్రణకు సంబంధించినటువంటి ఇవి చెప్పాలి. ఇక సామాజికంగా చూసినట్లయితే సమాజం పట్ల బాధ్యతతో ఉండడం నేర్పుతున్నారా? ఇతరుల సమయాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం అలవాటు చేస్తున్నారా? మూగజీవాలపై దయ మీ పిల్లలకు ఉందా? ప్రశ్నించే తత్వాన్ని, ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాసను నూరిపోస్తున్నారా? విమర్శలను అంగీకరించడం ఉన్నతికి దోహదపడుతుందని వివరించారా? ఇవి సామాజికంగా, ఇవి కూడా మనం పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరాన్ని గుర్తెరిగి చెక్ చేసుకోవాలండి. మరి భావోద్వేగాలు, ఇక భావోద్వేగాల విషయంలో
అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో చెప్పారా? తన కోపమే తన శత్రువు ఈ విషయం అర్థమయ్యేలా వివరిస్తున్నారా? దేనినైనా ప్రతిస్పందించే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని చెబుతున్నారా? మౌనం చాలా శక్తివంతమైనదని పిల్లలకు సవివరంగా చెప్తున్నారా? ఒక చెడు నిర్ణయం జీవితాన్ని ఎలా తలక్రిందులు చేస్తుందో సోదాహరంగా బోధిస్తున్నారా? మరి ఇయన్నీ గూడా ఖచ్చితంగా పిల్లల్ని మనం ఏ విధంగా జీవితంలో పిల్లల్ని ప్రవర్తన మార్చే విషయంలో ఇయన్నీ గూడా సమీక్షించుకొని తల్లిదండ్రులుగా మనకెన్ని మార్కులు? ఈ విధంగా పిల్లల్ని విలువలు నేర్పి, పిల్లల్ని పరిపూర్ణులుగా తయారు చేయడానికి తల్లిదండ్రులుగా మనకెన్ని మార్కులున్నాయి అనేటువంటి విషయాన్ని, వాళ్ళకు విలువలు నేర్పడంలో గానియండి, వాళ్ళ ప్రవర్తనని మార్చడంలో విషయంలో గానియండి, వాళ్ళు ఉన్నత స్థాయిలో రాణించడం విషయంలోనేనండి, వీటికి మనకెన్ని మార్కులు పేరెంట్‌గా, అమ్మా, నాన్నగా అనేటువంటిది సమీక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తెరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.